ఉంది. ఏమిడి అని అటామిక్ మినరల్స్ డివిజన్ అని ఇండియాలో పెద్ద టాప్ ఆర్గనైజేషన్ అది. దాని చైర్మన్ ఒక ఆయన రిటైర్ అయిన తర్వాత ఇలా ఫంక్షన్కి వచ్చారు. నేను చెప్పింది 30 years బ్యాక్. అప్పుడు అన్ని గవర్నమెంట్ స్కూల్స్ కదా, అప్పుడు ప్రైవేట్ స్కూల్స్ లేదు కదా. అప్పుడు ఏం చేశారు, అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు. అప్పుడు ఆయన అడిగాడు, మాకు వచ్చి అడిగాడు ఎవరిని స్టాఫ్. వాళ్ళు చదువుకున్న టైంలో ఏం చేశారంటే వాళ్ళు, ఇప్పుడు మనకి హాలిడేస్ కదా, హాలిడేస్ అయితే ఏం చేస్తున్నాం మనం, స్కూల్కి వెళ్తున్నామా, వెళ్ళరు కదా, పొంగల్ వెకేషన్కి వెళ్తున్నారా, వెళ్తలేదు కదా. వాళ్ళు హెచ్ఎం దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఒక 10 మంది స్టూడెంట్స్, మాస్టారు మాకు కీ ఇవ్వండి, రూమ్ కీ ఇవ్వండి, మేము చదువుకుంటాం. హెచ్ఎంకి డౌట్ వచ్చింది, ఏంటి సెలవులు ఎందుకు వస్తారు, ఏదైనా ఆడుకోవడానికి వస్తున్నారు అని. ఏం చేశారంటే ఒక కీ ఇచ్చారు, ఒక టీచర్ని మార్చేయమన్నారన్నమాట. ఆ కిటికీలో వచ్చేసరికి స్టూడెంట్స్ వచ్చారు 10 మందిని. వాడేమో మ్యాథమెటిక్స్ చెప్పేస్తున్నాడు ఓ రోజు, ఇంకోటి సైన్స్ చెప్తున్నాడు. అంటే ఏంటి, ఆయన చివరిలో క్వశ్చన్ అడిగాడమాట, అలాంటి రోజు మళ్ళీ వస్తాయా, సెలవులు ఇచ్చినా సరే మేము స్కూల్కి వస్తాం అంటే ఏంటంటే ఆ స్టూడెంట్స్ ఏంటంటే జీల్ అంటాం కదా, ఒక జిజ్ఞాసం ఉన్నది వాళ్ళకి. అంటే మేము నేర్చుకోవాలి, టీచర్స్ రాకపోయినా సరే మా ఎక్స్పీరియన్స్ అనేది మేము షేర్ చేసుకుంటాం. అలాంటి భావన ఉన్నప్పుడు ఏం చేస్తారు, పై స్థాయికి వెళ్ళడానికి ఉంటుంది. అప్పుడే ఎడ్యుకేషన్లో మీరు కింద మీద పడ్డా సరే నేర్చుకోవడం తపన ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు పై స్థాయికి వెళ్తారు. అలాంటి స్థాయికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీరు 10 మందికి కూడా మీరు జ్ఞానం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఏమంటారంటే